జయలలిత శోభన్ బాబు బంధంపై మాజీ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు. ఒకనాటి గ్లామర్ బ్యూటీ వాణి విశ్వనాథ్ త్వరలో మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీను హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాణి విశ్వనాథ్ తల్లిగా ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతోంది. ఈ సందర్భంలో నిన్న ఒక ప్రముఖ తెలుగు పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఒకనాటి అందాల నటుడు శోభన్ బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేసింది. శోభన్ బాబు వద్ద తాను ఒక చిన్నపిల్లలా ప్రవర్తిస్తూ ప్రతి విషయం గురించి లోతుగా తాను శోభన్ బాబును ప్రశ్నించిన విషయాలను గుర్తుకు చేసుకుంటూ తాను శోభన్ బాబుతో షూటింగ్లో ఉన్నప్పుడల్లా జయలలిత గురించి అడిగిన ప్రశ్నలను గుర్తుకు చేసుకుంది. అయితే ఆ సమయంలో అలా అడగటం తప్ప ఒప్ప అన్నది కూడా తనకు అప్పట్లో తెలియదు అంటూ కామెంట్స్ చేసింది. అయితే తాను ఎన్నిసార్లు జయలలిత విషయమై శోభన్ బాబు దగ్గర ప్రశ్నించినా ఆయన నవ్వుతూ సమాధానం ఇచ్చిన విషయాలను గుర్తుకు చేసుకుంది వాణి విశ్వనాథ్. అయితే తాను ఎన్నిసార్లు అడిగినా శోభన్ బాబు మాత్రం జయలలిత గారు చాలా తెలివైన వారు, చాలా పుస్తకాలు చదువుతారు అని నవ్వుతూ చెప్పి తప్పించుకున్న విషయాలను గుర్తుకు చేసుకుంది. ఈ ఒకనాటి గ్లామర్ బ్యూటీ జయలలిత సినిమాల నుండి రాజకీయాల్లోకి వెళ్ళడం, తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇటీవల అనారోగ్యంతో మరణించిన నేపథ్యం అందరికీ తెలిసినదే. అయినా శోభన్ బాబుతో జయలలిత అనుబంధంపై కథనాలు ఆమె మరణించిన ఇంకా హడావుడి చేస్తూనే ఉన్నాయి. అప్పట్లో శోభన్ బాబు తెలుగు సినిమా పరిశ్రమలో సోగ్గాడిగా, గొప్ప అందగాడిగా గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో ఆ రోజులలో ఈ అందాల నటుడితో నటించడానికి అప్పటి తరం హీరోయిన్స్ అంతా తెగ ఇష్టపడేవారు. అయితే అప్పట్లో జయలలిత అంటే శోభన్ బాబుకి ఏదో తెలియని ఆకర్షణ అని, ఆమెతో సినిమాలు చేయడానికి శోభన్ బాబు ఎప్పుడు ఆసక్తి కనపరిచేవాడని ప్రచారం కూడా ఉంది. డాక్టర్ బాబు సినిమా దగ్గర నుండి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలు బాగా హిట్ అయ్యాయి. అయితే జయలలిత సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల వైపు వెళ్ళిపోయిన తర్వాత ఆమె శోభన్ బాబును పూర్తిగా మర్చిపోయిందని అంటారు. ఏది ఏమైనా ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయిన విషయాలను తిరిగి మళ్ళీ వాణి విశ్వనాథ్ తెరపైకి తీసుకురావడం మీడియాకు హాట్ టాపిక్గా మారిందని ఇండస్ట్రీ టాక్.